ఇప్పుడు రేపు మార్నింగ్ మనం ఎలక్షన్స్కి వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా యువతను పెంచండి అని చెప్తాం. ఎందుకంటే ఏపీఎన్జిఓస్ అంతా సీనియర్ నాయకులు ఉంటాం. 4-5 సంవత్సరాలు అందరూ 4 years తర్వాత క్రీమ్ ఆఫ్ లీడర్షిప్ అంత వెళ్ళిపోద్ది. నేను వచ్చినాక ఇవాళ గుర్తించాం. నేను అలా ఉండను, ఇవాళ రోజు ఆలోచించాను. వాళ్ళు గుర్తించి ఒక 25 to 30% యంగ్స్టర్స్ని ఇన్కల్కేట్ చేస్తున్నాం ఇప్పుడు మెల్లిగా. ఈసీ మెంబర్స్గా, డిఈసీలుగా, ఆఫీస్ బ్యారర్స్గా, అలాగే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మెల్లిగా తీసుకొస్తున్నాం. తీసుకొచ్చి 5 సంవత్సరాల్లో వీల్ కండక్ట్ ట్రైనింగ్ క్లాసెస్, క్యాంప్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. మీరు చూస్తారు. ఇవన్నీ జరిగిన పిమ్మట ఆ తర్వాత రిటైర్ అయినా కూడా ఈ 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇంకో 15 సంవత్సరాలు దీన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడైతే వాళ్ళు దెబ్బతింటుందో మనం దీని మీద దృష్టి పెట్టమో, నేనుండి 4 తెచ్చుకుని శబాష్ అనిపించుకుని ఇంకోటి అనిపించుకుని వెళ్ళిపోతాను. కానీ ఆ తర్వాత వ్యవస్థ సరిగా లేకపోతే ఉద్యోగులు దెబ్బతింటారు. అందుకని ఆ వ్యవస్థను సక్రమంగా తీసుకెళ్ళడం విషయంలో కూడా ఇంకోటి కూడా అంటారు, నాయకుడు ఇస్ నాట్ ఏ పోస్ట్ మ్యాన్ అంటారు. నాయకుడు పోస్ట్ మ్యాన్ కాదు. ఎవరైనా వచ్చి నాకు లెటర్ ఇస్తే తీసుకెళ్ళి గవర్నమెంట్ ఇవ్వడం కాదు. నాయకుడు యూ హ్యావ్ టు వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని తప్పు అయితే వాళ్ళకే చెప్పి, ఒప్పు అయితే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి విధించేసి పనిచేయించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. రెండోది, ఐ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. నాయకుడు అనేవాడు హీ హాస్ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. అంటే ఈ సంఘం లక్ష్యం ఏంటి, దీని ఇదేంటి, దీని ఔన్నత్యం ఏంటి, దీని చరిత్ర ఏంటి, రేపు ఎలా వెళ్ళబోతున్నాం, వచ్చే సంవత్సరం ఏం చేయబోతున్నాం, ఇప్పుడు ఏం చేయబోతున్నాం, ఇప్పుడు డిమాండ్స్ మీద మన స్టాండ్ ఏంటి, సిపిఎస్ మీద మన స్టాండ్ ఏంటి, ఇంకో దాని మీద కొన్ని విషయాల్లో క్లారిటీ లేకుండా ఉంది. ఇప్పుడు నో క్లారిటీ లేకుండా ఉండే సమస్య లేదని చెప్తున్నాను. సమస్య లేదు, క్లారిటీ. మీటింగ్స్ ఉంటాయి, కౌన్సిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక క్లారిటీతో వెళ్తే దేని మీద నిలబడాలో దాని మీద ఖచ్చితంగా నిలబడుతుంది.